ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా వారి దృష్టికి, ఎన్నికల కమిషన్ దృష్టికి మా వినోద్ కుమార్ గారు, మా పార్టీ దాదాపు 20 ఏళ్లుగా ఒక అంశంలో పోరాటం చేస్తా ఉంది ఎన్నికల కమిషన్తో. కారు గుర్తును పోలిన సింబల్స్ ఏవైతే ఉన్నాయో దాదాపు 8-9 సింబల్స్ ఉన్నాయి. ఉదాహరణకు మీకు నేను ఎగ్జాంపుల్ చెప్తాను. 2019లో పార్లమెంట్ ఎన్నికలు, భువనగిరి పార్లమెంట్ సీటు మా పార్టీ 5,000 ఓట్లతో ఓడిపోయింది. ఆ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. బూర నరసయ్య గౌడ్ గారు మా పార్టీ నుంచి పోటీ చేసి 5,000 ఓట్లతో ఓడిపోయారు. కానీ మా కారు గుర్తును పోలిన గుర్తు ఒక రోడ్ రోలర్ గుర్తు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పోటీ చేస్తే ఆయనకి 27,000 ఓట్లు వచ్చినాయి. ఆయన ప్రచారం కూడా చేయలేదు. ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా అంటే, ఇట్లా మా పార్టీకి ఒకసారి కాదు ఎన్నో సందర్భాల్లో నష్టం జరిగింది. మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో కూడా మేము 14 సీట్లు 6,000 కంటే తక్కువ ఓట్లతో ఓడిపోయాం. అక్కడ కూడా మరి చాలా చోట్ల ఈ చపాతీ మేకరు, రోడ్ రోలరు, షిప్పు, ఇట్లా 8 గుర్తులు ఏవైతే మా కారు గుర్తును పోలిన గుర్తులున్నాయో వాటి వల్ల కూడా మాకు చాలా నష్టం జరిగింది. వాటిని తక్షణమే తొలగించాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ను మేము కోరినాము. ఇంకా రెగ్యులర్ గా ఫీడ్బ్యాక్ కూడా మా వైపు నుంచి ఎప్పటికప్పుడు ఇస్తాము, రిసీవ్ చేసుకోవాలని కూడా కోరాము.